హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ POV. కేతన్ అగర్వాల్ తనకి కాబోయే భార్య కోసం 17 కోట్లు పెట్టి ఒక లగ్జరీ ప్యాలెస్ని బుక్ చేశాడు. మ్యారేజ్కి అటెండ్ అవ్వబోయే అతిథుల కోసం 2 ప్రైవేట్ ప్లేన్స్ని కూడా అరేంజ్ చేశాడు. ఇండియాలోని వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యారేజ్ ఫంక్షన్ అవుతుంది ఇది అనుకునే టైంలోనే ఊహించలేని ఒక ట్రాజడీ ఇన్సిడెంట్ జరిగింది. అదే పెళ్లి కొడుకైన కేతన్ అగర్వాల్ హత్యకి గురి కావటం. అండ్ ఇక్కడ షాకింగ్ ట్రూత్ ఏంటంటే అతన్ని చంపింది అతని శత్రువో లేక బిజినెస్ పార్ట్నరో కాదు. అతను ఎంతో ఇష్టపూర్వకంగా యాక్సెప్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్న తన కాబోయే భార్య షియా గోయల్. నిజానికి వీళ్ళిద్దరూ కామన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్, బట్ వీళ్ళని వేర్ చేసింది మాత్రం ఒక ఇల్లీగల్ అఫైర్, ద మోస్ట్ డేంజరస్ అండ్ టెరఫిక్ అఫైర్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు కేతన్ని చంపడానికి షియా ప్రయత్నించింది. అండ్ ఆ ప్లాన్స్ వెనుక ఉన్న ఇంకొక హిడెన్ ఐ పేరు చేతన్ బాబులాల్ చౌదరి, who has been in secret relation with top businessman daughter షియా గోయల్. అసలు ఎవరి చేతన్ షియా గోయల్కి ఎలా పరిచయం అయ్యాడు? వీళ్ళిద్దరూ కలిసి కేతన్ని చంపటానికి ఎలాంటి కన్నింగ్ మాస్టర్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేశారు? లెట్స్ డివ్ ఇన్ టు ద డీప్. షియా కేతన్ని చంపటానికి టోటల్గా 3 times ట్రై చేసింది. అండ్ ఈచ్ అటెంప్ట్ సీమ్స్ టు బి అ వెరీ హారిఫైయింగ్. అండ్ లెట్స్ హ్యావ్ ఎ లుక్. అటెంప్ట్ నెంబర్ 1, పాస్పోర్ట్ థెఫ్ట్. జూన్ 1st వీక్ కేతన్ అండ్ సియా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ పర్పస్ కోసం బాలీకి వెళ్ళాలని ఒక ట్రిప్ ప్లాన్ చేశారు. వాళ్ళిద్దరూ ఆ ట్రిప్ కోసం చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. హోటల్ నుంచి చెక్అవుట్ చేశారు, ముంబై ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారు. పాస్పోర్ట్ చెకింగ్ కౌంటర్ దగ్గర కేతన్ తన బ్యాగ్ నుంచి పాస్పోర్ట్ తీయడానికి ట్రై చేశాడు. బట్ తన బ్యాగ్లో ఎంత సర్చ్ చేసినా ఆ పాస్పోర్ట్ కనిపించలేదు. ఏమైంది కేతన్, ఏం సర్చ్ చేస్తున్నావు, ప్లేన్కి టైం అవుతుంది పదా అని చెప్పి షియా అప్పుడు మాట్లాడింది. వెళ్దాం, బట్ నా పాస్పోర్ట్ కనిపించట్లేదు అని చెప్పడంతో చాలాసేపు అది వెతుకుతూ ఉన్నా ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా అని చెప్పి కేతన్ అడిగారు. షియా కూడా పాస్పోర్ట్ కోసం బ్యాగ్స్ అని వెతికింది, బట్ ఎంత ట్రై చేసినా దొరకకపోవడంతో అక్కడ ఏరోప్లేన్ మిస్ అయిపోయింది. అండ్ ఆ ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో సియా అండ్ కేతన్ ఆ రోజు చాలా డిసప్పాయింట్ అయ్యారు బికాజ్ ఆ ఫ్లైట్ క్యాన్సిల్ కావటం వల్ల. అండ్ ఇంకా చేసేదేమీ లేక షియా కేతన్తో మన ట్రిప్ ఇలా క్యాన్సిల్ అయిపోయింది కదా, నేను కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాను అని చెప్పింది. సో నన్ను లోఘాట్ ఫోర్ట్కి తీసుకెళ్ళు, అటు వెళ్దాం, అక్కడికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి కేతన్ని షియా కన్విన్స్ చేసింది. సో ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరూ May 31st కలిసి లోఘాట్ పోర్ట్కి వెళ్ళారు. ఆ ఫోర్ట్ ఏరియా ఒక పెద్ద మంచుతో కప్పబడిన ప్రాంతం. అక్కడి నుంచి కేతన్ని కింద పడేస్తే తన శవం కూడా దొరకదు అని చెప్పి షియా ప్లాన్ చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆమె అనుకున్నట్లుగా ఆపర్చునిటీ రాకపోవడంతో ప్లాన్ A క్యాన్సిల్ అయింది. బట్ అయినా సరే షియా కేతన్ని చంపటానికి ఎప్పటికీ గివప్ చేయదలుచుకోలేదు. అటెంప్ట్ నెంబర్ 2 ట్రై చేసింది, దట్ ఈస్ స్నేక్ ఎక్స్క్యూజ్. హే కేతన్, మొన్న మనం ఫోర్ట్కి వెళ్ళాం కదా, అక్కడ చాలా పీస్ఫుల్గా అనిపించింది, మళ్ళీ ఇంకొకసారి వెళ్దామా అని చెప్పి కేతన్ని సియా రిక్వెస్ట్ చేసింది 2nd టైం. నీకు అక్కడికి వెళ్ళడం ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అని చెప్పి వాళ్ళిద్దరూ మళ్ళీ June 14th లోఘాట్ ఫోర్ట్కి వెళ్ళారు. ఈసారి ఎలా అయినా ఛాన్స్ మిస్ అవ్వకూడదు అని చెప్పి సియా చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది. మెల్లిగా వాళ్ళిద్దరు కొండపైన ఎవరూ లేని ఒక ప్లేస్కి రీచ్ అయ్యారు. కేతన్ కొండ కిందికి చూస్తూ మొత్తం వ్యూని అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సియా మెల్లిగా 2 steps బ్యాక్ వెళ్ళి కేతన్ని అక్కడ నుంచి ఒక్కసారిగా కింద పడిపోయేలా గట్టిగా పుష్ చేసింది వెనక నుంచి. సో కేతన్ ఆ ఫోర్స్కి పుష్ చేయటం వల్ల స్లిప్ అయిపోయి ఒక లోయలో పడిపోయాడు. కానీ అదృష్టం ఏంటంటే ఆ పక్కనే ఉన్న ఒక చెట్టుని గట్టిగా పట్టుకోవడంతో కింద లోయలో పడకుండా ఆ చెట్టు ద్వారా సేవ్ అయ్యాడు. ఏంటి షియా, నన్ను చంపాలనుకుంటున్నావా, ఎందుకు నన్ను పుష్ చేసావు వెనక నుంచి అని చెప్పి గట్టిగా క్వశ్చన్ చేశాడు కేతన్. బట్ సారీ కేతన్, నేను నిన్ను కావాలని తోయలేదు, ఆ పక్కనే నాకు ఒక పాము కనిపించింది, అది నిన్ను ఎక్కడ కరుస్తుందేమో అని చెప్పి ఆ పాము బైట్ చేయడానికి ట్రై చేసింది అని చెప్పి అలా పక్కకు జరిపాను అని చెప్పి నీకేం కాకూడదు అని చెప్పి పుష్ చేయాల్సి వచ్చిందని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఐఎమ్ రియలీ సారీ అని చెప్పి కొంచెం బాధపడినట్లు నటించింది. కేతన్కి ఆమె చెప్పిన మాటలు చాలా కన్విన్సింగ్గా అనిపించాయి. ఓ అవునా, అయితే ఓకే అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడ నుంచి ఇంటికి రిటర్న్ అయిపోయారు. సో ఇక్కడ కేతన్కి మాత్రం ఆ ఇన్సిడెంట్ వల్ల చాలా భయం కలిగింది. ఇంకొకసారి అసలు ఆ ఫోర్ట్కి రాకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాడు ఆ రోజే. సో ఇంకో పక్క షియా మాత్రం వచ్చిన అవకాశం నాకు ఎలా మిస్ అయింది, ఇది నేను ఒక్కదాన్నే చేయలేను అని చెప్పి ఫిక్స్ అయిపోయింది మెంటల్గా. సో నాకు నా బాయ్ ఫ్రెండ్ చేతన్ హెల్ప్ ఎలా అయినా కావాలి, ఒకవేళ తీసుకుంటే అనుకున్న పని నెరవేరుతుంది అని చెప్పి మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది. అండ్ దిస్ ఈస్ ద టైమ్ టు ఇన్వాల్వ్ ద హిడెన్ ఐ. అటెంప్ట్ నెంబర్ 3, బర్త్డే ట్రాప్.
జూన్ 18, 2026న శ్రియా తన అత్త వాళ్ళ ఇంట్లో ఉన్న కేతన్కి కాల్ చేసి జూన్ 19న నా బర్త్డే కదా, మనం ఫోర్ట్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఈసారి ఎలాంటి మిస్టేక్ జరగకుండా నేను నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటా అని చెప్పి మళ్ళీ ఇంకోసారి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. సో నువ్వు ఎన్నైనా చెప్పు, నేను మాత్రం రాను అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఏకంగా. ఇలా అయితే మాట వినడు అనుకొని ఏకంగా కేతన్ మదర్కి కాల్ చేసి, ఆంటీ ప్లీజ్ కేతన్ని రమ్మని చెప్పండి, నా బర్త్డే నా కాబోయే హస్బెండ్తో కాకుండా ఇంకెవరితో జరుపుకుంటాను అంటూ కొంచెం ఎమోషనల్ టచ్ ఇస్తూ తన మదర్తో మాట్లాడి ఆవిడని కన్విన్స్ చేసింది. సో అక్కడ కేతన్ కూడా వాళ్ళ మదర్ మాటలు వినాల్సి వచ్చింది. సో కేతన్ ఫైనల్లీ తన తల్లి చెప్పడంతో సియాతో కలిసి వెళ్ళటానికి ట్రావెల్ చేయడానికి అగ్రీ చేశాడు. అక్కడ సియా కేతన్తో పాటు ఆ పార్టీ అని చెప్పడంతో కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి కార్లో పోర్టుకి స్టార్ట్ అయిపోయారు. సో వాళ్ళని ఫాలో అవుతూ చేతన్ కూడా వేరే కార్లో వెనక నుంచి ఫాలో అవుతున్నాడు. ఆ విషయం ఇక్కడ కేతన్కి తెలీదు. కొండపైకి రీచ్ అయిన తర్వాత కేతన్ అండ్ శ్రియా ఒక ప్లేస్ దగ్గర నిల్చొని ఉన్నారు. సైట్ సీయింగ్ యాజ్ యూజువల్ కొనసాగుతోంది. సో అది ఒక 400 మీటర్స్ ఆఫ్ హైట్లో ఉన్న ఒక లోయ. వాళ్ళు వెనక హుడీ వేసుకున్న ఒక మనిషి సడన్గా వచ్చేసాడు. ఆ హుడీ వేసుకున్న పర్సన్ ఎవరు ఏంటి అనేది ఎవరు అబ్జర్వ్ చేయలేదు, కేతన్ అసలు గమనించలేదు. సో సియా ఆ హుడీ వేసుకున్న అబ్బాయి కలిసి చాలా ఫోర్సబుల్గా కేతన్ని లోయలోకి తోసేశారు. ఇట్ టైం ప్రొటెక్ట్ చేసుకోవటానికి అసలు టైం కూడా లేదు. క్షణంలో ఇదంతా జరిగిపోయింది. కేతన్ ఆ లోయలో పడిపోయాడు, ఇమీడియట్గా ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో జరిగిపోయింది. ఆ వెనక హుడీ వేసుకున్న పర్సన్ అదే చేతన్ అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయాడు ఇమీడియట్గా. ఇదంతా ప్లాన్ చేసింది శ్రియా గోయల్. సో ఇది ఒక యాక్సిడెంట్ లాగా ఇమీడియట్గా క్రియేట్ చేయాలనుకున్న ఇంటెన్షన్తో, ఎందుకంటే మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి శ్రియా వెంటనే ఫోర్ట్ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళిపోయింది. బలమైన గాలి వేయటంతో నా ఫియాన్సీ ఫోటో తీసుకుంటూ యాక్సిడెంటల్గా లోయలో స్లిప్ అయిపోయాడు, ప్లీజ్ హెల్ప్ హిమ్ అవుట్ అని చెప్పి చాలా ఎమోషనల్గా స్ట్రాటజీ ప్లే చేసింది. వెంటనే యాక్షన్లోకి దిగిన పూణే రూరల్ పోలీస్ ఎక్స్పర్ట్ ట్రెక్కర్స్ కేతన్ శరీరాన్ని అతి కష్టం మీద రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చారు డెడ్ బాడీని. ఇంత చేసిన శ్రియా అండ్ ఆమె లవర్ చేతన్ మాస్టర్ ప్లాన్ పోలీసులకి ఎలా రివీల్ అయింది, అసలు ఎలా డౌట్ వచ్చింది అని చెప్పి మీ అందరికీ డౌట్ రావచ్చు. ఇప్పుడు ఆ ఇష్యూ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చాలా డీప్గా జరిగింది. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ఒక పెద్ద ట్విస్ట్ ఇక్కడ. సో కేతన్ కేసుని పోలీసులు ఫస్ట్ యాక్సిడెంటల్గా రిజిస్టర్ చేశారు. బట్ ఎప్పుడైతే కేతన్ పేరెంట్స్ పోలీసులకి సియా బిహేవియర్ గురించి, కేతన్తో గొడవ పడిన విషయాల గురించి చెప్పడంతో పోలీసులు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని సియాని ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అక్కడ ఏమైంది, సియా మాటలో ఒక రకమైన భయం. సీసీటీవీ ఫుటేజ్లో సియా అండ్ కేతన్ వెనుక క్యాప్చర్ అయిన కొన్ని విజువల్స్ చేతని చూసి పోలీసులు ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు, ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఎందుకు అని అంటే ఆమె ఇంటి నుంచి కేతన్తో స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ తను కాలు జారి లోయలో పలిపోయాడు, మీరు కాపాడండి అని చెప్పడం, ఆ పోలీసుల దగ్గర నరేట్ చేసిన విధానం అండ్ హుడీ వేసుకున్న ఒక పర్సన్ యొక్క ఆనవాళ్ళన్నీ చూసి పోలీసులకి ఖచ్చితంగా డౌట్ వచ్చేసింది. సో ఇంత ప్రేమించే కేతన్ కాదని చేతన్ అనే పర్సన్తో ఎందుకు రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది శ్రియా గోయల్, అసలు వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అయ్యింది అని చెప్పి చాలా డౌట్స్, క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఇక్కడ. అండ్ లెట్ మీ క్లారిఫై దెమ్ టూ. పూణే మార్కెట్ యార్డ్లో శ్రియాకి బేకరీ బిజినెస్, కేతన్ ఫ్యామిలీకి రియల్ ఎస్టేట్, చేతన్ బాబులాల్ చౌదరికి ఒక హోల్సేల్ డ్రై ఫ్రూట్ మరియు ప్యాకేజింగ్ బిజినెస్ ఉంది. సో ఆల్ బిజినెస్ కూడా ఒకే లొకాలిటీలో ఒకే దగ్గర లొకేట్ అయి ఉండటం, ఇవన్నీ అక్కడే కామన్గా రన్ అవుతూ ఉన్నాయి. సో ఇదంతా ఒక ప్రొఫెషనల్ క్లోజ్నెస్ వల్ల సియా అండ్ చేతన్ మధ్య 1 year పాటు రిలేషన్షిప్ కంటిన్యూ అయిందని చెప్పి ఇక్కడ ఇనీషియల్గా పోలీసులు కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. సో అది ఎప్పుడైతే అరేంజ్ మ్యారేజ్ కన్ఫర్మ్ అయిందో, కేతన్ని ఇష్టం లేకపోయినా మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి శ్రియా చాలా బాధపడింది. పేరెంట్స్ గురించి యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అతనితో ఎంగేజ్మెంట్ అవన్నీ కంప్లీట్ అయిపోయింది. బట్ అతన్ని చంపేస్తే తిరిగి నాతో 1 year నుంచి రిలేషన్లో ఉన్న చేతన్తో మళ్ళీ నేను కలిసి ఉండొచ్చు అని చెప్పి ఒక డార్క్ ప్లాన్ చేసి ఇష్టం లేకపోయినా కొన్ని రోజులు ఈ నటించాల్సిన ట్రావెల్ని తను ఎంచుకుంది. సో ఎప్పుడైతే టైం వచ్చిందో అప్పుడు తన లవర్తో కలిసి కేతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేసింది. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, ఇష్టం లేకపోతే చంపడం తప్ప వేరే ఆప్షన్ లేదా? నచ్చకుంటే వదిలేయాలి, లేదంటే ఇంకేమైనా ఆప్షన్ చూస్ చేసుకోవాలి కదా. ఎన్ని పెళ్ళిళ్ళు పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోవట్లేదు. ఎంతమంది అమ్మాయిలు ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం కష్టంగా ఉంటుందని భావించి పెళ్ళి దగ్గరలో ఉన్నా కూడా ఎంతోమంది ఎస్కేప్ అవుతూ ఉన్నారు. చాలా జెన్యూన్గా చెప్తూ ఉన్నారు, మాకు ఈ పెళ్ళి వద్దు, ఆల్రెడీ నేను ఒక రిలేషన్లో ఉన్నాను, ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను. ఎంతమంది చెప్పట్లేదు, ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోవట్లేదు. బట్ చంపడం ఎంతవరకు కరెక్ట్? బట్ ఏ తప్పు చేయని అమాయకుల్ని
ప్రేమించిన వాళ్ళ చేత, ఫ్రెండ్స్ చేత ఇలా క్రూయల్గా చంపించడం అసలు ఎంతవరకు కరెక్ట్? సిమిలర్ ఇష్యూస్ కొన్ని ఇయర్స్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందే అంటే గత 2025 సంవత్సరంలో నార్త్లో రాజా రఘువంశీ పెళ్ళైన ఒక 15 డేస్లోనే ఇలానే ప్రియుడితో కలిసి చంపించిన పరిస్థితి. ఆ ఇష్యూ కూడా నేషనల్ వైడ్గా మోస్ట్ సెన్సేషనల్ అయింది. ఇప్పుడు 2026లో మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. సో అనేక రకాల సిమిలర్ ఇష్యూస్ కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతూ ఉన్నాయి. వాటి నుంచి ఎలా ఉండకూడదు, ఏం నేర్చుకోకూడదు అనుకుంటున్నామో వాటి నుంచి నేర్చుకొని ఎలా ప్లాన్ చేసి చంపాలో ఇంకొక కొత్త ట్రిక్స్ ఫాలో అవుతూ ఇంకొక కొత్త వేలో ఇలాంటివి ప్లాన్ చేసి చంపేస్తూ ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు పుట్ ఇండియన్ కల్చర్ అండ్ సొసైటీ ఇన్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఐ కెన్ సే. ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం ఇలాంటివి జరగకూడదు అని మనం కోరుకున్న సొసైటీలో మాత్రం విచక్షణ, ఆలోచన ధోరణి పట్ల ఎవ్వరు కూడా ఆలోచన చేయట్లేదు. ఇంకొక కొత్త వేలో ఇలాంటి క్రైమ్స్ చేస్తూనే వెళ్తూ ఉన్నారు. వీటికి ఎక్కడ వెనకాడబడుతుంది, ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ కేతన్ శ్రియా గోయల్ ఇష్యూకి సంబంధించి తన మదర్ బైట్స్ కావచ్చు, తన ఫ్యామిలీ రెస్పాన్స్ ఇప్పుడు నిజంగానే చాలా పెయిన్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువగా సోషల్ మీడియాలో ఒక యంగ్ పర్సన్ని ఇలా చంపేయటము, ఇష్టం లేకపోతే ఎస్కేప్ అవ్వచ్చు, లేదంటే ఇష్టం లేదని చెప్పొచ్చు, కానీ ఇలా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న యంగ్ బిజినెస్ పర్సన్ని ఇలా చంపేయటం అత్యంత బాధ అని చెప్పి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి.